సంగారెడ్డి జిల్లా జుహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లిలో క్రోధినామ నూతన సంవత్సర ఉగాది సందర్భంగా మంగళవారం హనుమాన్ ఆలయంలో గ్రామ పెద్దల సమక్షంలో ఓంకారేశ్వర శర్మ పంతులు గారు పంచాంగ శ్రవణం చేశారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ పాల్గొని పంచాంగ శ్రవణం చేయించుకున్నారు. అనంతరం పచ్చడి వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజు, పంతులు, గోపాల్ రెడ్డి, మాణిక్ రెడ్డి, కృష్ణారెడ్డి, రంగారెడ్డి, బుల్లిబాబు రెడ్డి, దయాకర్ రెడ్డి, అశోక్ రెడ్డి, మిద్దే నరసింహులు, కావెల్లి ఆడివయ్య, అల్లింపురం విజయకుమార్, అల్లింపురం సురేష్, ఎన్ఆర్ సురేష్, టీసీ సాయిలు, పి అంజయ్య, బి నరసింహులు, ఏ మల్లయ్య, పి విఠల్, పిహెచ్ జనార్దన్, పి రాములు, బి శ్రీకాంత్, ముదిరాజ్, ఎస్ రాములు, మిద్దే శ్రీనివాస్, మిద్దే మల్లేష్ యాదవ్, పి నాగరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆ పేర్లలో ఉంది క్రోధి అని బంధ బాంధవులు కొట్లాటలు కానీ చూడభయం కానీ ఇత్యాది అన్నీ ఈసారి ఎక్కువ ఉన్నాయి. ఈసారి ఎలుకలు ఎక్కువ ఉన్నాయి. ఈసారి పావస్థితి మాన వర్షాలు చాలా మంచి పడి ధనధాన్యాలన్నీ వృద్ధి అవుతాయి. అత రాజా దేవాలకి ఈ సంవత్సరం రాజా ఎవరయ్యా అంటే రాజా భూమ బంగారు మంత్రి శని కోశాలికో భూమ మేఘాలికో శుక్ర పూర్వసస్యాలికో భూమ సేనాదుర్గా శుక్ర क्षेमादिको चंद्र रसादस्यादिको गुरुः आज्ञापो शनिः पश्चात् रविः सर्वोषधिको भौमः अथ संवत्सरफलम्
ఈసారి రాజా రాజా ఎవరయ్యా అంటే మంగళుడు అంటే అంగారకుడు అంటే ధనం సంపత్తిగా మీహోయింది. ఈసారి ధన సంపత్తి మొత్తం తక్కువ అవుతుంది. ఆగ అంటే పంటల బాధ, చోర బాధ, ఇంకా వర్షాలు కూడా తక్కువ పడతాయి ఈ సంవత్సరం. మంత్రి శనేశ్వరుడు కాకుండా ఆయన ఫలం ఏమంటా అంటే వాన తక్కువ పడుతుంది, రోగాలు ఎక్కువ అవుతాయి. మేఘాధిపతి శుక్రుడు కావున ఈసారి వర్షాలు కొంచెం కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఎక్కువ పడవచ్చు. ధాన్యాన్ని లాభిస్తారు.